మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ తన హయాంలో ఎన్ని మెడికల్ కాలేజీలు నిర్మించారో చెప్పాలని ప్రశ్నించారు. పాలకొల్లుకు మెడికల్ కాలేజీని మంజూరు చేసిన వైసీపీ ప్రభుత్వం అక్కడ పునాది కూడా తీయలేదని విమర్శించారు. ఇలాంటి నేతలు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు నిర్మించినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మేము ఆర్థికంగా డబ్బులు లేకపోయినా ఈ 16 మాసాల్లో 600 కోట్ల రూపాయలు పాత వాళ్ళకి బిల్లులు ఇచ్చాం. అయినా సరే ఈరోజు ఆ మెడికల్ కాలేజీలు ఉపయోగంలోకి తెచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఏం కావాలి? ఏ విధమైనటువంటి మార్పు లేకుండా ఈరోజు నువ్వు ప్రభుత్వ పరంగా కట్టినటువంటి మెడికల్ కాలేజీల కంటే భిన్నగా నువ్వు కట్టినటువంటి మెడికల్ కాలేజీల్లో 40% పేదవాడికి సీట్లు ఇచ్చే విధానం ఉంది. ఈరోజు మనం తీసుకున్నటువంటి విధానం పీపీపీ మోడల్లో 50% పేదవాడికి సీట్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు ఆ కాలేజీలన్నీ ఉపయోగంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. పీపీపీ మోడల్ అంటే ముందు తెలుసుకోండి. ఇదేదో ప్రైవేటు వాడికి అమ్మేశాడు, ఈరోజు ప్రభుత్వ భూమిని దారాదత్తం చేశాడని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది భూమి ప్రభుత్వంది, ఇది ముందు ఉపయోగంలోకి తీసుకురావాలి. ఉదాహరణ మీకు చెప్పాను, మేము 60 కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి భవనాలు 2 కోట్ల రూపాయలు ఏదైతే ఫర్నిచర్ కొనలేక 8 సంవత్సరాల నుంచి ఆగిపోయాయి. ఇదే ఉదాహరణ. ఇది నీ నిర్వాహం వల్ల. అదే మెడికల్ కాలేజీలు నువ్వు చెప్పినట్టుగా చేస్తే ఇంకొక 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా